ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలము యొక్క ప్రతి ఒక్క అంగము భిన్నమైన సూత్రములు అను కదలికలని తీసుకొని ఉన్నది. అనగా మూమెంట్స్ తీసుకొని ఉన్నది. ఆగమ వేదములలో అనేకములైన సూత్రములు ఉన్నవి. ఇవన్నీ కూడా కదిలే సూత్రములే, అనగా చైతన్యవంతములు అని అర్థము. ఇటువంటి కదలికలలోనే జీవిస్తున్నాము అని మానవులు గ్రహించాలి. అంటే మానవులు కాలంలో జీవిస్తున్నారు అంటే మూమెంట్స్‌లో జీవిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. కాలము యొక్క 13వ సూత్రం అనేది అందరు మానవులు ఆత్మను దర్శించుకొనవచ్చును అని, తద్వారా దైవానుగ్రహమును పొందవచ్చును అని తెలిపి ఉన్నది. 14వ సూత్రం అనేది వేరొక సత్యాన్ని వివరిస్తూ ఉన్నది. ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించి నోమును చేసుకునేవారు 3 స్థితులలో లేదా 3 దశలలో కదులుతూ ఉన్నారు. మొదటిది తన ముక్తి, రెండవది తన భౌతికపరమైన అవసరాలను గురించినది, మూడవది తన చుట్టూ ఉన్న ఆత్మల విడుదలను గురించి అయి ఉన్నది. ఈ మంత్రాన్ని వేరొక కోణంలో ఉచ్చరించినచో ఉన్నత స్థితులను పొందగలరు. కాలము యొక్క 14వ సూత్రంను అర్థం చేసుకొని స్వీకరించినచో మంత్రం యొక్క శక్తులే మారిపోగలవు. కాలము యొక్క 14వ సూత్రము. ఆత్మగాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని గ్రహించి ఉచ్చరించినచో ఉన్నత స్థితులు లభించును. అయితే మనసులో తలుచుకొని ఉన్న ఫలమే భౌతికంగా మేనిఫెస్ట్ కాగలదు. ఈ మంత్రం ఎక్కడ నుండి పుట్టింది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ విశ్వశక్తులలో కలిసి ఉన్న ఉన్నత స్థితుల ప్రకంపనల తరంగాల నుండి సంకలనం చేసి ఈ మంత్రం మానవులకు ఇవ్వబడినది. అనగా ఈ విశ్వంలో ఉండే ఈ ప్రపంచ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ స్థితుల్లో ఉండే హయ్యర్ డైమెన్షన్‌లో ఉండేటువంటి ఆ విశ్వశక్తులు, అవి వైబ్రేట్ అయినటువంటి ఆ తరంగాలు, ఆ వేవ్స్ నుంచి అక్కడి నుంచి తీసుకొని దాన్ని ఒక శబ్ద రూపంలో తీసుకొని పదాలు సమకూర్చి దానిలో దైవముల అన్ని శక్తులను ఇమిడ్చి మనకు అగస్త్యుల వారు ఇచ్చి ఉన్నారు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు కాలభైరవ స్వామి. ఈ విశ్వశక్తులలో కలిసి ఉన్న ఉన్నత స్థితుల ప్రకంపనల తరంగాల నుండి, ఉన్నత స్థితులంటే మన దేవతలని కూడా అనుకోవచ్చు. అక్కడ నుండి సంకలనం చేసి మానవులకు ఇవ్వబడినది. కాబట్టి ఇంధనములు అనే శక్తిని ఈ విశ్వంలోని ఉన్నత స్థితి ప్రకంపనా తరంగాల నుండి తీసుకొని ఉన్న ఈ మంత్రాన్ని ఏ విధంగా ప్రయోగించినచో ఏ విధమైన శక్తులు ఏర్పడగలవు అనే దానిని గురించే ఈ 14వ సూత్రం వివరించును. అంటే ఇంధనములు అనే శక్తిని, అంటే ఈ శక్తి అయితే మనం తీసుకుంటామో అది మనకు ఫ్యూయల్‌గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంధనములు అనే శక్తిని ఈ విశ్వంలోని ఉన్నత స్థితి ఏ స్థితులైతే ఉంటాయో ఆ స్థితులు, పర్టిక్యులర్ స్థితులు అవి ఏవనేది అగస్త్యుల వారు కాలభైరవులు వారు ఇక్కడ చెప్పలేదు. కానీ ఉన్నత స్థితుల్లో ఏర్పడే ఆ వైబ్రేషన్ వేవ్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి తీసుకొని ఉన్నారు ఈ మంత్రాన్ని. దాన్ని ఏ విధంగా ప్రయోగించినచో ఎలాంటి శక్తులు, ఏ విధమైన శక్తులు పొందగలరు అనే దాన్ని గురించి ఈ 14వ సూత్రం వివరిస్తుంది అంటున్నారు. సూత్ర ప్రయోగం అంటే ఒక సూత్రాన్ని ప్రయోగం చేయడం అంటే, లేదా మంత్రాన్ని ప్రయోగం చేయడం అంటే, ఆ మంత్రాన్ని ఏ కోరిక కావాలో ఆ కోరికను ఉద్దేశించి ప్రయోగం చేయడం. అంటే దాని మీదకు పంపి అది మేనిఫెస్ట్ చేసుకోవడం మనం. దాన్నే ప్రయోగం అంటారు. సూత్ర ప్రయోగం అనే ఉన్నతమైన శక్తులను తెలుసుకొనవలసి ఉన్నది. అది కూడా ఒక రకమైన శక్తియే. దాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. కాలం అనే కదలిక యొక్క ఉన్నత స్థితులను గ్రహించి మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రయోగ సూత్రం అను ఒక తంత్రాన్ని లేదా టెక్నిక్‌ని కాలం యొక్క 14వ సూత్రం తెలియజేయును. అంటే ఎలా ప్రయోగించాలి అని చెప్తాను అన్నారు కదా! అదే అదే ప్రయోగం. ఆ ప్రయోగ సూత్రం అను ఒక తంత్రాన్ని, అనగా టెక్నిక్‌ని, తంత్రం అంటే వేరేంది లేదు, టెక్నిక్ అని అర్థం. కాలం యొక్క 14వ సూత్రం తెలియజేయును. సంస్కృతంలో టెక్నిక్‌ని తంత్రం అంటారు. అందరూ ప్రయత్నించి ఫలితాన్ని పొందండి.
అంటే ఈ ప్రయోగ సూత్రాన్ని ఉపయోగించుకొని, ఈ టెక్నిక్‌ని యూజ్ చేసుకొని మంత్రం జపించి అందరూ ఫలితాన్ని పొందండి అంటున్నారు. భూమిపై ఒక ఆసనాన్ని పరిచి దానిపై కూర్చొని ఒక రాగి చెంబు లేదా రాగి పాట్‌లో అంటే కుండ వంటి దాంట్లో నీటిని నింపి దానిపై కుడి చేయిని మూసి ఉంచి నీరు అరచేతికి తగిలేలా ఉంచి 3 దీపాలను వెలిగించి పూలు వేసి పూజించి ఆత్మగాయత్రి మంత్రాన్ని ఒక ఘడియ కాలం పాటు ఉచ్చరించాలి. సంఖ్య లెక్కించుకోకుండా ఉచ్చరించాలి. ముక్కోణం మధ్యలో నీరు నింపిన రాగి చెంబును ఉంచాలి. అంటే మనం ఎప్పటిలాగే ఆత్మగాయత్రి నోము ఎలా చేస్తామో అలాగే ముక్కోణం 3 బిందువులు పెట్టి ఆ ముక్కోణం ఏర్పరచుకొని అందులో పువ్వులు పరిచి 3 దీపాలు పెట్టి మధ్యలో ఒక రాగి చెంబును ఒకదాన్ని తీసుకొని దాని నిండుగా నీరు ఉంచి దాని మధ్యలో ఉంచాలి. మనం ఒక ఆసనం వేసుకొని అంటే రోజు వేసుకున్నట్టుగానే మనం ఒక ఆసనం వేసుకొని కూర్చోవాలి. ఉలనాసనం వేసుకొని కూర్చోవాలి. ముక్కోణం మధ్యలో నీరు నింపిన రాగి చెంబును ఉంచాలి. రాగి చెంబు లభ్యం కానిచో వెండి చెంబు అయినా ఉపయోగించుకొనవచ్చును. బంగారు పాదరసము దొరికినచో మంచిదే. బంగారు చెంబైనా పాదరసం చెంబైనా ఓకే అంటున్నారు కాలభైరవ స్వామి. మట్టి పాత్ర లేదా లోహ పాత్ర అనగా స్టీల్ పాత్రను ఉపయోగించకూడదు. కుడి చేయిని త్రికోణం మధ్యలో ఉంచిన పాత్రపై బోర్లించి ఉంచాలి. అనగా కుడి చేయిని ఆ త్రికోణ మధ్యలో ఏ రాగి చెంబైతే మనం పెడతామో నీటి పాత్ర దాని మీద బోర్లించినట్టుగా పెట్టాలి. నీళ్లు తగిలేలా అన్నారు. తగలకపోవచ్చు. కానీ మన చెయ్యికి ఆ నీళ్ళల్లో ఉండే వైబ్రేషన్ మనకు తగులుతూ ఉంటుంది. అది చెయ్యిని అట్లా బోర్లించి పెట్టి ఎడమ చేయిని వేళ్ళను పూర్తిగా తెరిచి ఉంచి ఆకాశం వైపు చూసేలా అమర్చుకోవాలంటే మనం పద్మాసనం వేసుకొని ఉంటాం కాబట్టి ఎడమ చేయిని మన ఎడమ తొడ మీద వెల్లికితలా పెట్టి అంటే ఆకాశం వైపు చేయి చూసేట్టుగా పూర్తి విచ్చి అంటే ముడుచుకొని ఉండకుండా బాగా ఫుల్లుగా ఓపెన్ చేసి 5 వేళ్ళు విచ్చుకున్నట్టుగా ఒక పువ్వులాగా పెట్టుకొని అలా ఆకాశం వైపు చూస్తున్నాం. అంటే ఆకాశ శక్తులు ఇలా ఒకటి రావడం, ఒకటి వెళ్ళడం లాగా అలా ఆపోజిట్ కోణాల్లో పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. ఎడమ చేయి వేళ్లను పూర్తిగా తెరిచి ఉంచిన స్థితిలో ఆకాశం వైపు చూసేలా అమర్చుకోవాలంటే చేయిని తొడపైన వెల్లికితలా పెట్టుకోవాలి. ఒక ఘడియ కాలం దాటాక కూడా మంత్రాన్ని జపిస్తూ ఉండవచ్చును. అంటే ఎంతసేపైనా చెప్పొచ్చు. అయితే ఒక ఘడియ కన్నా తక్కువ సమయం చేసినచో ఫలితం ఉండదు. అంటే మినిమమ్ 24 మినిట్స్ చెయ్యాలి ఈ మంత్రం. ఇలా చేస్తున్నప్పుడు. అంటే ఒక చెయ్యి కుడి చెయ్యి బోర్లించి ఉంచి ఆ రాగి పాత్ర మీద, ఎడమ చెయ్యి మన తొడ మీద, ఎడమ తొడ మీద వెల్లికితలా పెట్టుకొని అదే పొజిషన్‌లో మంత్రం జపం చెయ్యాలి. ఈ సమయంలో ఏదైనా ఒక ముఖ్య ప్రార్థనను అనుకొని అనగా సంకల్పం చేసుకొని బలంగా తలుస్తూ చేసుకోవచ్చును. అందుకోసమే ఇది. ఇప్పుడు ఏ ఎలా ప్రయోగించుకోవాలి చెప్తాను అన్నారు కదా! ఈ 14వ సూత్రంలో అదే ఇక్కడ చెప్తున్నారు. మనకున్న ఏదైనా ఒక ముఖ్యమైనది, అతి ముఖ్యమైన ఒక్క ప్రార్థనని సంకల్పంలాగా అనుకొని, ఇదంతా ఏర్పాటు చేసుకొని ఇలా అమరి కూర్చోవాలి. ఆ ప్రార్థనపై పూర్తి ధ్యాసను పెట్టి, మనసును చెదరనీయక, అదే ఆలోచనపై కేంద్రీకరించి మంత్రాన్ని చెప్పాలి. ఇక్కడ కొంచెం మనకు మనసు అస్సలు చెదరకూడదు. వేరే వేరే ఆలోచనల మీదకు పోతే ఉపయోగం ఉండదట. మనం ఏ సంకల్పం అయితే సపోజ్ ఏదైనా కావాలి నాకు, నేనేదో పరీక్షలో పాస్ కావాలి, లేదు ఫలాని వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలి. అలా అనుకున్నప్పుడు ఆ కోరికను చెప్పుకొని, ఇది నెరవేర్చమని ప్రార్థన చేసుకొని, ఇది కావాలి అని అడిగి, ఆ తర్వాత ఈ రాగి చెంబుపై బోర్లించి ఉంచిన చెయ్యి, మళ్ళా వెల్లికితల తొడపైన ఒడిలో పెట్టుకున్న చెయ్యి, అలా పెట్టుకొని అమరి కూర్చొని, ఈ గాయత్రి మంత్రాన్ని 24 నిమిషాల పాటు చెప్పేటప్పుడు, ఈ సంకల్పం ఏదైతే ఉందో మొదట్లో మనం చెప్పేసుకోవాలి. చెప్పుకున్నాక ఆ కోరిక ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇల్లు కావాలి అనుకున్నారంటే, అదే ఆ ఇంటి మీదనే ధ్యాస అది కావాలి. అక్కడే ఉండిపోవాలట. మనసు చెదిరిందంటే మనకు వేస్ట్ అయిపోతుంది. మంత్రాన్ని చెప్పాలి. మంత్రం యొక్క ప్రకంపనల తరంగాల ఫ్రీక్వెన్సీని పవర్‌ఫుల్‌గా లాగి పొందగలిగే కెపాసిటీ నీటికి ఉంటుంది.
సో, నీటికి మంచి అది ఎనర్జీ పాస్ అయ్యే కండక్టర్ లాగా అది పనిచేస్తుంది కాబట్టి, ఈ మంత్రం యొక్క ప్రకంపన తరంగాల ఫ్రీక్వెన్సీని అది లాగే కెపాసిటీ నీటికి ఉంటుంది. ఒకే ప్రార్థనని చేసుకోవాలి. అనేక ప్రార్థనలు చేసుకోరాదు. చేతులను తీసివేసి కొద్ది క్షణాలు పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. నీటిని తీసివేయక అదే విధంగా కదిలించకుండా ఉంచాలి. మొదట అందరూ తమ స్వంత కోరిక కోసం మాత్రమే నీటిని తీసుకోవాలి. అనగా ఆ పాట్‌ని పెట్టుకొని అలానే ఉంచాలి. శరీరం ఆరోగ్యం కోసమో లేదా వస్తువులు కావాలనో ప్రార్థనలు చేసుకోవచ్చు. తర్వాత ఇతరుల కోసం ప్రార్థించాలి. అంటే మొదట మన స్వంత కోరిక, మన స్వంత కోరికను పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న తర్వాత వేరే వాళ్ళ కోసం ప్రార్థన చెయ్యాలి. ఆఖరున దీని ఫలితాన్ని బాగా తెలుసుకోగలరు అంటున్నారు. అంటే మనం ఇది ఇలా ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి ఏం చెప్పలేదు. చేసుకోమన్నారు. ఆఖరున దీని ఫలితాన్ని బాగా తెలుసుకోగలరు అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం వివరంగా లేదు. 24 నిమిషాల పాటు చేసుకోమన్నారు. అందులో చేతులను తీసివేసి కొద్ది క్షణాల పాటు ప్రశాంతంగా కూర్చోవాలి. ఆ తర్వాత వేరే వాళ్ళ కోసం కోరిక కోరుకోవాలి అన్నప్పుడు 24 నిమిషాల తర్వాత లేదు 24 నిమిషాల మధ్యలోనేనా అది మనకు తెలీదు. సో, ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. మన ప్రార్థన మొదట శరీరం ఆరోగ్యం కోసమో, వస్తు సామగ్రి కావాలో ఏదో ప్రార్థనను మన కోసం చెయ్యాలి. తర్వాతనే ఇతరుల కోసం ప్రార్థించాలి. అంటే ఒకే సిట్టింగ్‌లో మనం చేసే పూజలో మనదయ్యాక వేరే వాళ్ళ కోసం మనం చేసుకోవాలి. సత్యయుగంలో ప్రవేశించే సత్యయుగంలో ప్రవేశించే కాల సూత్రాలని నేను తెలుపుతూ ఉన్నాను. కానీ కలియుగం దాటుటకు వీలు కాక ఉండే మానవుల కోసం ఈ సమయంలో భౌతికమైన పరిస్థితుల నుండి మాయా, కర్మల, అహంకార పిడికిలి నుండి విడిపడుటకై ఒక మార్గాన్ని తెలిపి ఉన్నాను. అంటే ఇక్కడ ఈరోజు చెప్పిన ఈ సూత్రం అనేది మామూలుగా సత్యయుగంలో ప్రవేశించడాని కోసం అందరి ఆత్మలు విడుదల కావడాని కోసం ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఈ సమయంలో అంటే నిన్నటి దాంట్లో, మొన్నటి దాంట్లో కూడా మన ఏదైనా ఒక కోరిక కోరుకోమని అలా చెప్తూ వస్తున్నారు. ఒక 3 రోజుల నుంచి. ఈరోజు కూడా అదే చెప్పారు. కాబట్టి మాయ, కర్మల, అహంకారాల పిడికిల నుండి అనగా అబద్ధాల నుండి విడిపడుటకై మార్గాన్ని తెలిపియున్నాను. ఫలితాన్ని పొందిన తర్వాత దీనిని అందరూ గ్రహించి సత్యాన్ని తెలుసుకొని ఇతరులకు కూడా తెలియచేయండి. ఈ భూమి నుండి విడిపడాలి, ముక్తిని పొందాలి అనే కోరికను లోతుగా కోరుకొని మంత్రాన్ని ఉచ్చరించి నీటిని స్వీకరించినచో గొప్ప మార్పులు ఏర్పడగలవు. లోకం వర్ధిల్లాలి అని బలంగా అనుకుని ప్రార్థించినచో నీటిలో ఏర్పడే ప్రకంపనలను సులభముగా తెలుసుకొనవచ్చును. ఇక్కడ ఈ సెంటెన్స్‌ని బట్టి మనం ఏమనుకోవాలంటే, మనం 24 నిమిషాలలో కొంతసేపు చెప్పుకొని చెయ్యి తీసేసి ప్రశాంతంగా కూర్చొని తర్వాత అది జరిగిపోయినట్టుగా మనం ఫీల్ అయిపోయి, ఆ తర్వాత మళ్ళా వేరొక ఆహ్, అంటే లోకం కోసం మొ ఈ భూమి నుండి విడిపడాలి, ముక్తిని పొందాలి అనే కోరికను వేరే వాళ్ళు అందరూ పొందాలి అనేసి కోరుకొని ఈ నీటిని స్వీకరించినచో అంటే ఆ నీటి మీద చెయ్యి పెట్టమని ఏం చెప్పలేదు. ఉచ్చరించి నీటిని స్వీకరించినచో గొప్ప మార్పులు ఏర్పడగలవు. అంటే 24 నిమిషాలు అయిపోయాక మరలా మనం ఒకసారి నీళ్లు వదులుతాం గదా! వదిలి ఈ నీళ్లను స్వీకరిస్తాం. స్వీకరించినప్పుడు అక్కడ పెట్టిన తీర్థాన్ని స్వీకరిస్తాం. ఆ స్వీకరించేటప్పుడు ఇలా కోరుకొని నీళ్లు తాగితే కూడా గొప్ప మార్పులు ఏర్పడగలవు అని చెప్తూ ఉన్నారు. లోకం వర్ధిల్లాలి అని బలంగా అనుకొని ప్రార్థించినచో నీటిలో ఏర్పడే ప్రకంపనలను సులభముగా తెలుసుకొనవచ్చును. కాలసూత్రము అనేది కలియుగ మానవులు బంధనముల నుండి విడిపడాలి అనే ఉద్దేశంతోనే వెలికి వచ్చి ఉన్నది. ఆత్మగాయత్రి మంత్రాన్ని పలు గడియల కాలం ఉచ్చరించి అన్ని కర్మల నుండి విడిపడవలసి ఉన్నది. ఇక్కడ ఆ రాగి పాట్ ఏదైతే ఉన్నదో దాని మీద చెయ్యి పెడితేనే మనకు ఆ వైబ్రేషన్స్ తెలుసుకోవచ్చు. అందుకని మన కోరిక ఆహ్, కోసం చేసుకున్నాక
కొంతసేపు తర్వాత అంటే కౌంట్ చేయకుండా మనం చేసుకుంటూ 24 నిమిషాల తర్వాత వేరే వాళ్ళ కోసం కొంతసేపు కూర్చుంటామంటే అలా కూర్చోవచ్చు. లేదా 24 నిమిషాల లోపలే కొంతసేపు చెప్పాక చేయి తీసేసి మళ్ళా మనం కాసేపు ప్రశాంతంగా కూర్చొని కొద్ది క్షణాల పాటు కళ్ళు మూసుకొని, ఆ తర్వాత మళ్ళా వేరే కోరిక సంకల్పం చేసుకొని, ఆ పాటు మీద చెయ్యి పెట్టి అదే యథాపరిస్థితిలో ఈ ఒక చెయ్యి ఎడమ చెయ్యి వెల్లికితలా పెట్టి, కుడి చెయ్యి బోర్లించి ఉంచి దాని మీద మరల ఆ ప్రకంపనలు గూడా మనం తెలుసుకోవచ్చప్పుడు. అలా పెట్టుకొని వాళ్ళ కోసం చేసి ఫినిష్ చేసుకోవాలి. ఇంకో కొద్దిసేపు ఎక్స్‌ట్రాగా చేసుకోవాలి. అలా చేసుకొని ఈ కోరికనైతే మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారిక్కడ. ఆత్మగాయత్రి మంత్రాన్ని పలు ఘడియల కాలం ఉచ్చరించి అన్ని కర్మల నుండి విడిపడవలసి ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా విడిపడాలి మీరు అని ఇక్కడ నిర్దేశించి చెప్తున్నారు స్వామి. కాబట్టి ఈ ఆత్మ గాయత్రి మంత్రాన్ని యూజ్ చేసుకొని రకరకాల ప్రయోగాలు మనం చేసుకొని సంపద కోసము, ఆరోగ్యం కోసం అలా రకరకాలుగా రోజుకొకటి పెట్టుకొని చేసుకుంటూ మన కోరికలు తీరితే గాని, మన ప్రాణశక్తి అవసరాలు పూర్తయితే గాని మనం విడిపడలేము. ప్రాణశక్తి ఆత్మ వైపు ప్రయాణించదు కాబట్టి అలా చేసుకొని బంధాల నుంచి మనం విడిపడాలి అని ఖచ్చితంగా చెప్తున్నారు స్వామి. లేదంటే మనం ఎంటర్ కావడం కష్టమైపోతుంది. అటు ఇటు కాకుండా అయిపోవచ్చు. కాబట్టి బంధనముల నుండి విడిపడాలనే ఉద్దేశ్యంతోనే వెలికి వచ్చి ఉన్నది ఈ కాలసూత్రము. ఆత్మగాయత్రి మంత్రాన్ని పలు ఘడియల కాలం ఉచ్చరించి అన్ని కర్మల నుండి విడిపడవలసి ఉన్నది. చూడండి పలు ఘడియలు. ఒక ఘడియ ఒక కోరిక కోసమైతే మళ్ళీ మళ్ళీ తర్వాత వేరే రోజుల్లో చేసుకుంటూ కోరికలు తీర్చుకోమన్నారు. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.